ఈరోజు మన కిచెన్లో అరిసెలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్ మెథడ్లో మనం టేస్టీగా మెత్తగా చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దాం. ముందుగా ఒక బాండీ తీసుకొని ఒక 2 కప్పుల బెల్లం అనేది తీసుకున్నా. అదే కప్పుతో మెజర్మెంట్లో 2 కప్పుల వాటర్ అనేది తీసుకొని ఇలాగ బెల్లం అంతా కలిగే వరకు మనం కలుపుకుందాం. అదే పక్కన మనం 1 కప్పు రైస్ ఫ్లోర్ అండ్ 1 కప్పు వీట్ ఫ్లోర్ అనేది తీసుకుందాం. ఇదంతా కలపాలి. ఇదంతా 2 కలిసిన తర్వాత మనం అక్కడ వాటర్ ప్రిపేర్ చేస్తున్నాం కదా, దాంట్లో సాల్ట్ అండ్ మిరియాల పౌడర్ అండ్ 1 స్పూను గీ అనేది వేసుకొని ఇవంతా కలిసేలాగా మనం మొత్తం బెల్లం అంతా కరిగే వరకు మనం చేసుకోవాలి. దాంట్లోనే మనం ఇప్పుడు కలిపిన పౌడర్ ఉంది కదా, వీట్ ఫ్లోర్, అది రైస్ ఫ్లోర్ మొత్తం అంతా దీంట్లో కలిపేసి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. అది మొత్తం అంతా ఈ విధంగా ఫామ్ అయ్యే వరకు మనం చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత ఈ విధంగా మనము చేతికి నెయ్యి రాసుకొని ఈ విధంగా మనం కలుపుకోవాలి. చేత్తో కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని దానిపై 1-2 స్పూన్లు నూనె అనేది రాసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. దాంట్లోనే మనం ఒకటి కానీ 2 కానీ నువ్వులు అనేది వేసుకొని ఈ విధంగా ఉండలో కింద చుట్టుకొని పేపర్లో కానీ మనం ఒక కవర్లో కానీ లేకపోతే ఏదైనా బౌల్ మీద కానీ ఈ విధంగా మనం చిన్నగా చేసుకోవాలన్నమాట. వేరే బాండీలో మనం ఆయిల్ తీసుకుని ఈ విధంగా డీప్ ఫ్రై అనేది చేయాలి. ఇంతేనండి, చాలా టేస్టీగా అరిసెలు అనేది తయారైపోతుంది. ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.